తరుణ్ గారు కదండి ఈరోజు. తరుణ్ గారు కదా ఈరోజు ప్రేయర్ వాక్యం. ఓకే 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 సరే. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 నాయన. ఆది అంతములైన వాడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకర్త, బలవంతుడైన గొప్ప తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు నాయన. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ ఉదయ కాలం. నా తండ్రి, నా ప్రభా, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మరి ఒకసారి నాయన మేము అందరం కూడుకొనుటికి ఇచ్చిన కృపా సహాయం బట్టి నీకే వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు. ఇట్టి ధన్యత ప్రతిదినము మా జీవితంలో ఇస్తున్నందుకై వందనాలు నాయన. మా జీవితాన్ని పొడిగించిన రీతిని బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు నాయన ఏ ఏ ఏ విషయం ద్వారా నా తండ్రి జాయిన్ కాలేకపోయి ఉంటున్నారు నాయన ప్రభా. నా తండ్రి, నా ప్రభా, ముందు ముందు జీవితంలో కూడా జాయిన్ అవటకు మీ సహాయం దయచేయండి నాయన. నా తండ్రి, ఎదురై వచ్చుతున్న ప్రతి ఆటంకమును యేసు శక్తి గల నామంలో లయపరచమని వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి ఉంటున్నాం నాయన. నిన్ను ఘనపరిచి మహింపరిచి ఉంటున్నాం. నీకు స్తోత్రాలు నా ప్రభు. నా దేవ, మా విశ్వాసం ద్వారా నా తండ్రి మేము ప్రమాణం చేసి వెల్లడిపరుచుకొని ఉంటున్నాం నా తండ్రి. మా హృదయాంతరంగంలో నిన్ను నమ్ముచున్నాం, నిన్ను విశ్వసిస్తూ ఉంటున్నాం నా తండ్రి. నీవు నిజమైన దేవుడవు, ప్రభుడవు, రక్షకుడు, విమోచకుడవు నాయన. మా పాపముల నిమిత్తమై పరలోక రాజ్యమని విడిచిపెట్టి లోకానికి వచ్చినావు నాయన. నీకు వందనాలు తండ్రి. నా ప్రభ, నా కొరకు మా కొరకు నా తండ్రి నీవు అనేక శ్రమలు, బాధలు, అవమానములు, కష్టములు, దుఃఖములు, వేదనలు అన్ని అనుభవించి నాయన నా తండ్రి నీ యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని కూడా నా తండ్రి బలియాగముగా అర్పించావు నా తండ్రి. స్వచ్ఛందంగా అర్పించావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నన్ను మమ్మును నా తండ్రి నీవు ఎంతగానో ప్రేమించినావు నా తండ్రి. నీ ప్రేమకు నా తండ్రి మేమేమీ చెల్లించాలని వారమే నాయన నా తండ్రి. అయినప్పటికీ నా తండ్రి మేము అనేక విధములుగా నా తండ్రి నీకు విరోధముగా పాపము చేయుచునే వస్తూ ఉంటున్నాం నా తండ్రి. నా ప్రభా, మరొకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుచూ ఉంటున్నాం నాయన. మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం. మరి నా తండ్రి, నా ప్రభా, మరి ఈ దినాన్ని నా తండ్రి వాక్యం చెప్పబోచుంటున్నా మీ దాసులను నా తండ్రి మీ చేతులకు అప్పగించి ఉంటున్నాం నా తండ్రి. సెలవు చాటున వారిని మరుగుపరిచి నా తండ్రి ఎమ్మెన్యేల్ గారిని నా ప్రభా నా తండ్రి మీరు ఆశీర్వదించమని, దీవించమని, నీ యొక్క ఆత్మను ఆ బిడపై కుమ్మరించమని వేడుకోం ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం నా తండ్రి. యేసయ్యా నా ప్రభా నా తండ్రి, ఆయన సొంత జ్ఞానము కాదు నా తండ్రి, పరలోక జ్ఞానం ద్వారా నా తండ్రి మా ఒక్కొక్కరితో మాకు అవసరమైన రీతిగా మాట్లాడమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. అవునా తండ్రి, మేము ఈ లోకంలో జీవించుచున్నంత పర్యంతము అనేక శ్రమలు నాయన, అనేక కష్టములు, దుఃఖములు నా తండ్రి, ఇహలోక సంబంధమైన ఆయాసకరమైన విషయాలు ఎన్నో నా ప్రభు మేము మరవజాలనివిగా ఉంటున్నాయి. కానీ నా తండ్రి మేము నిన్ను ఆశ్రయించుంటున్నాం కాబట్టి వాటన్నింటికి నా తండ్రి మీరు పరిష్కరించి నాయన మాకు నెమ్మది, సమాధానము, శాంతి అనుగ్రహించి నీ ప్రేమను మాకు కుమ్మరించి ఉంటున్నావు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఆ శ్రమలను అన్నింటినీ మేము భరించటకు కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించమని కూడా వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. మేది ఏ విషయంలో మేము దిగజారిపోకుండా, కృంగిపోకుండా నా తండ్రి మేము మమ్మను లేవనెత్తండి నాయన. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్క దుఃఖములో, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో ఉంచినాం. కానీ నాయన మేము నీ వైపు చూచి, నీ సెలవు వైపు చూచి నా తండ్రి, నీ ముఖం వైపు చూచి నా తండ్రి మా బాధలను, శ్రమలను, కష్టములను, దుఃఖములను మర్చిపోయి నా తండ్రి సమాధానముగాను, నెమ్మదిగాను, సంతోషముగాను, నీ నీ మీద ప్రేమ కలిగిన తండ్రి మేము ఒకరినొకరు ప్రేమించుకొని నా తండ్రి నా ప్రభా
కృపా సత్య సంపూర్ణతలో నా తండ్రి మేము జీవించుటకు నీ దయ చూపించండి. అయ్యగారు చెప్పబోతున్న వాక్యాన్ని నా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి మేము చెవులారా విని విని నా తండ్రి గ్రహించుకున్నటకు నీ సహాయం దయచేయండి. మీ ఆత్మ చేత మమ్మల్ని ఆవరించండి నాయన. మా చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని కూడా వేడుకోం ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మేము మా జీవిత కాలం అంతయు ఈ వాక్యమును నా తండ్రి, సత్యమైన వాక్యాన్ని, ఈ తండ్రి మీ ఖడ్గము అంటే వాక్యాన్ని నా తండ్రి మేము మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి మా మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నా ప్రభు మేము ఈ వాక్యాన్ని ప్రేమించి అనుసరించి జీవించుటకు నీ కృప దయచేసి సహాయం దయచేయగలిగలకై వేడుకోం ప్రార్థిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. వాక్యం చెప్పబోవారిని నా తండ్రి, మరి అనువాదము చేయువారిని కూడా నా తండ్రి మీ ఆత్మ చేత నింపండి నా తండ్రి. నీ నోటి మాటలను నా తండ్రి వారికి అందించమని వేడుకోం ప్రార్థిస్తూ నా ప్రభా ఈ సమయాన్ని నా తండ్రి నీ మా వినికిడిలో నీవు దీవించమని వేడుకోం ప్రార్థిస్తూ ప్రార్థన ప్రభైన క్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొని పొంది ఉంచున్నాం యేసయ్యా. ఆమేన్. 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 ప్రైజ్ మా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి అనువాదం చేయడానికి బ్రదర్ జీవనయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో జన్మించినటువంటి బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి సారా గారితో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతలతో సేవలు అందించారు. వారి ఏకైక కుమార్తె జోయన్నా గ్రేస్. వారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగ్రీలో పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం విక్టర్ ఎమ్మానుయేల్ అయ్య గారు, సారా గారు ఒడిస్సాలో నివసిస్తూ గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యము, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తా ఉన్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి అయ్యగారు మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLCని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై CLC దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతున్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు, దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని ఇక్కడ అనుభవించవచ్చు. అయ్యగారు చేస్తున్న పరిచర్యను, అయ్యగారి కుటుంబాన్ని, అదేవిధంగా జీవన్ అయ్యగారి దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్. Thank you, Brother Swaroop. Thank you, Pastor Jiva, your help with the translation. Good morning, and it's again my privilege to share from God's word today. ఈ ఉదయకాల సమయమందు మీ అందరితో కలుసుకోవటానికి, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నేను చెల్లిస్తూ ఉన్నాను. Today I want to focus on the theme, our strength can become our downfall, or they can become our weaknesses. ఈ దినాన నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమనగా, మన యొక్క బలము, అదే విధముగా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో జరిగేటటువంటి పతనాలు. Give me just a second.
We all have different strengths, different talents, and we use those strengths. మనకందరికీ భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైన బలాలు ఉంటాయి. భిన్నమైన వాటి కొరకు మనం వాటిని వాడుతూ ఉంటుంటాము. And those strengths are those talents and gifts maybe God given. ఆ బలములు, ఆ తలాంతులు, ఆ వరములు దేవుడు మనకు అనుగ్రహించినటువంటివి. Some we have put some effort to develop. కొన్నిటిని అభివృద్ధి పరచుకోవటానికి మనము ప్రయత్నాలు చేస్తుంటాము. And we need to be careful. The same strength can become our weaknesses, or the same strength can make us to fall. అదే విధంగా మనకున్న బలహీనతలను బట్టి అదే బలం ఉన్నప్పటికీ పడిపోవటానికి, పతనమైపోవటానికి కారణం కావచ్చు. Let's just take us through some facts. We all have a certain strength and we operate using those strengths. మనమందరం కూడాను కొన్ని బలాలు కలిగి ఉన్నాము. ఆ బలాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు వాడతామో మనం చూద్దామండి. And we expect people to use our strengths. We expect people to recognize strengths I have. నేను కలిగి ఉన్న బలము లేదా మనం కలిగి ఉన్నటువంటి బలములు తోటి ప్రజలు గుర్తించాలని మనం కోరుకుంటాము. And we don't feel any help from others when we are using and when we are operating based on our strength. మన సొంత బలములను వినియోగిస్తూ ఉన్నప్పుడు తోటి వారి యొక్క సహాయాన్ని మనం ఏమాత్రం అర్జించము, కోరుకోము. And we don't even appreciate if somebody gives us a suggestion when we are using our strength, because we already aware we have a capacity, we have an experience in that area. ఆ రంగంలో మనకు అనుభవం ఉన్నది, బలం ఉన్నది, అంత తెలుసు. కాబట్టి ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఆ చేస్తున్నటువంటి దాంట్లో ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా మనం ఏమాత్రం కూడా మెచ్చుకోము. We may think and say that I know more than you and I have an experience and I don't need any suggestion. మనం ఏమంటామంటే, నీకంటే ఎక్కువ అనుభవం ఉన్నది, నీకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, నేను చేయగలను, నీ సలహాలు సూచనలు నాకేమీ అవసరం లేదు అని చెప్పానంటాము. We may call that as a confidence. We have a confidence in our strength. దానిని మనం ఏమంటామంటే మన బలం మీద మనకున్నటువంటి నమ్మకము. If we look at the way the jobs are given or in our own circles, the way we give responsibilities to people, and we see that whether they know how to do it or not, it is based on the strength. Everybody talks about strengths. మనం ఉద్యోగాలలో కానివ్వండి, మన బరువు బాధ్యతల్లో కానివ్వండి, మనం నిర్వర్తించేటటువంటి దానిని బట్టి ఆ యొక్క బలము అనే దాన్ని ఎప్పుడు కూడా నిర్దేశిస్తూ సూచిస్తూ ఉంటూ ఉంటాము. We have people in the choir, those who are good in singing. We have those who are good organizers to organize events. పాటలు పాడేటటువంటి బృందంలో చక్కగా పాటలు పాడేటటువంటి వారు ఉంటారు. అలాగుననే కార్యనిర్వహణ చేసేటటువంటి వారిలో కొంతమంది కార్యాలన్నీ చక్కదిద్దేటటువంటి వారు, నిర్వర్తించేటటువంటి వారు ఉంటారు. And to be involved people, those who are good in negotiations, are good in conversations. ఆహారాన్ని పంచేటటువంటి విషయంలో చక్కగా పంచేటటువంటి వారు ఉంటారు. At times, we may not feel to even pray and depend on God when it comes to using the areas of our strengths. మన బలమును వాడేటటువంటి సమయము కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసిన అవసరత, దేవుని మీద ఆధారపడవలసిన అవసరత లేదని అనుకుంటూ ఉంటుంటారు. We pray more when we don't feel confident in some work or some area,
we think we need God's help. But whereas in the other areas where we think we are confident, we don't pray the way we pray for other areas. కొన్ని రంగాలలో, కొన్ని క్షేత్రాలలో, కొన్ని విషయాలలో అతి కష్టమైనటువంటి వాటికి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు నీ సహాయం కావాలి, ప్రభువా నీ బలము కావాలి, నువ్వు చేయాలి ఈ కార్యాన్ని అని దేవుణ్ణి వేడుకుంటాము. అదే విధంగా ఇంకొన్ని విషయాలలో అంత ఆతృతగా దేవుని ప్రార్థించము. ఎందుకంటే మన బలం మీద మనకున్న నమ్మకాన్ని బట్టి మనం చేసేయొచ్చులే, చేయగలము అన్న నమ్మకాన్ని బట్టి అంత ఇదిగా దేవుని మీద ఆనుకోము, ఆధారపడం, ప్రార్థన చేయము. And sometimes we are so focused in using our own strength and we neglect or we don't develop our skills or we don't improve our knowledge in other areas. కొన్నిసార్లు మన బలమును వినియోగించుకుంటూ వేరే రంగాల కొరకు మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి తెలివిని వినియోగించవలసిన రీతిలో వినియోగించటానికి, ఉపయోగించటానికి ఇష్టపడం మనం. I'm not good at it. At times we say, I don't know. We continue to say, I'm not good at it, but we don't pay attention in developing strength in that area. కొన్ని విషయాలకు వచ్చినప్పుడు, అయ్యో నాకు తెలియదండి, నేను ఆ విషయాల్లో ఎక్కువగా రాణించలేదండి, నాకు అది ఎక్కువగా రాదండి అని చెప్పని అంటాము. కానీ ఆ విషయాలలో అభివృద్ధి పరుచుకోవటానికి, ఆ విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేయము. And that's why what happens is we get frustrated, discouraged, or defensive when some things go wrong. And particularly, like, give me an example. If I'm good in cooking, if my food doesn't come well, I get frustrated. కాబట్టి కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనిలో సరిగా జరగకపోతే మనం చికాకు పడిపోతుంటాం. ఉదాహరణకి, నేను వంట వండుతూ ఉన్నాను అనుకోండి, ఆ వంట సరిగా రాలేదనుకోండి, రుచిగా రాలేదనుకోండి, వండిన తర్వాత ఒక్కసారిగా చికాకు వచ్చేస్తుంది. If you are good in singing, if you feel that you didn't sing well, and you don't feel motivated, you don't feel that you are being used by God, because you are frustrated thinking that you didn't sing well. నువ్వు పాడుతూ ఉన్నప్పుడు ప్రజలు ప్రభావితం అయ్యేటట్లుగా పాడలేదనుకోండి, అలా అనిపించినప్పుడు నేను పాడినా కూడాను ప్రజలు ప్రభావితం కాలేదు అని చెప్పని నీకు నీవే లోపల చిరాకు పడిపోతుంటావు. You may be a good advisor. You give an advice and counseling to people, and you see that advice did not work well, and you feel disturbed, thinking that why did I give? Why my advice didn't work? నువ్వు ఒక మంచి సలహాదారుడు కావచ్చు, సూచనలు సలహాలు ఇస్తూ ఉండవచ్చు. అయితే నీవిచ్చినటువంటి సూచనలు సలహాలు పని చేయకపోవటం వలన, ఎవరికో ఒక సూచన సలహా ఇచ్చావు, అది పని చేయలేదు. తర్వాత అయ్యో నేను ఎందుకు ఇచ్చాను ఈ సలహా, నా సలహా సూచన ఎందుకు జరగలేదు అని చెప్పని నీకు నీవు చిరాకు పడిపోతుంటావు. Let's, as we move further, we need to ask these questions to ourselves when we think about our strengths. మన బలమును గురించి మనము ఆలోచించేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనము వేసుకోవాలి. Strength is not so helpful, particularly when we are in a difficult situation. మనము క్లిష్టమైనటువంటి పరిస్థితులలో, కష్టాలలో ఉన్నప్పుడు బలము కొన్నిసార్లు అనుకూలముగా ఉండదు మనకి. And third one, if you look at, we are so focused on using our particular strength
but we have missed opportunity to develop strength in other areas. మనకున్నటువంటి బలం మీదనే మనం పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తే ఇంకొక రంగంలో లేకపోతే ఇంకొక వైపు మనం అభివృద్ధి పరుచుకోవలసినటువంటి స్థానంలో మన బలమును అభివృద్ధి పరుచుకోలేకపోవచ్చు. And another thing, probably, see, am I limiting others' potential because I'm only using my strength and not allowing others? నేను నా బలమునే వాడుతూ ఇతరుల యొక్క బలాన్ని కూడాను ఇతరుల యొక్క సామర్థ్యాన్ని కూడాను నేను అణిచివేస్తూ ఉన్నానా? It can happen because I will occupy every space because I'm good at it. And I will say, you don't know, you can't do it well, and we don't trust and we don't empower others. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులలో పెద్దవాడైనటువంటి వాడు ఏమంటాడంటే, నాకంతా తెలుసు, మీకేం తెలియదు, మీ పరిమితి ఇంతవరకే, మీకు తెలియదు, ఇవన్నీ మీకు రాదు అని చెప్పేసి వాళ్ళ సామర్థ్యాలను కూడా అణిచివేస్తూ ఉంటుంటాడు. That's why I need to ask myself, are my strength helping in developing others, or are my strength limiting the development of others? కాబట్టి మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, నాకున్నటువంటి బలముతోటి ఇతరులకు నేను సహాయం చేస్తున్నానా వారు అభివృద్ధి చెందటానికి, లేక నాకున్నటువంటి బలముతోటి వారి యొక్క బలాలను కూడా వారి యొక్క సామర్థ్యాలను కూడా నేను అణిచివేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. And let's look at few verses, what the Bible says. What do we learn from the Bible? పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తున్నదో కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథముల నుంచి చూద్దామండి. And if we read this conversation between Peter and Jesus in Mark 14, మార్కు సువార్త 14వ అధ్యాయములో యేసు ప్రభువు మరియు పేతురుకు మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూసినట్లయితే, you keep it open. We don't need to read because it's a familiar portion. మనకందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే కాబట్టి చదవలసిన పని లేదు, తెరిచి చూద్దామండి. Jesus told them, all the disciples, you all will fall one day. You all will desert me. యేసు ప్రభువారు శిష్యులతోటి అన్నారు, ఒక దినాన మీరందరూ కూడా గొర్రెల వలె చెదిరిపోతారు అని అన్నారు. And only Peter declared or responded immediately. వెను వెంటనే స్పందించింది ఎవరయ్యా అంటే పేతురు స్పందించాడు. Even if all fall away, Lord, I will not. In another way is, others I don't know, but I'm a different person. I am very strong person. పేతురు అంటాడు కదా, అందరూ చెదిరిపోయినా లేకపోతే అందరూ పడిపోయినా నేను మాత్రం అలా చేయను ప్రభువా అని అంటాడు. అంటే వాళ్ళందరికన్నా కూడా నేను భిన్నమైన వాడిని, నేను ప్రత్యేకమైనటువంటి వాడిని అని పేతురు ప్రభువుకు తెలియచేసుకుంటున్నాడు. In another way, if we try to understand what is happening in Peter's mind is, he thinks he is having a capacity, he thinks he is very strong, he thinks his faith is so strong. మరొక మాటలో పేతురు ఏమనుకుంటున్నాడయ్యా అంటే, తన మనసులో విశ్వాసంలో నేను అందరికంటే బలవంతుణ్ణి, నేను అన్నిటిలో మిగతా వారి కంటే నేను బలం కలిగిన వాడిని, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని, నేను చేయగలను అనే నమ్మకం కలిగి ఉన్నాడు. That is what Peter thinks about himself. పేతురు తన గురించి తాను ఆలోచించేది అది. What did Jesus say? Jesus is saying, yeah, Peter, you may think about yourself, but the truth is not very far, and soon you will say, you will disown me 3 times. అయితే యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, పేతురు, ఆ కాలము త్వరలోనే రాబోతుంది, అతి త్వరలోనే రాబోతుంది, నీవే నన్ను ఎరుగను అని చెప్పని 3 సార్లు బొంకుతావు, అబద్ధం ఆడతావు అని చెప్పని ప్రభు అన్నారు. Even today, the Lord is aware of my true nature, my true competency, who I am. Though I may think I am competent, I am good enough, I am strong enough, but the Lord knows the reality of my inner man, inner nature.
నేటికి కూడాను నాకు నేను సామర్థ్యం గలవాడిని, బలం గలవాడిని, నేను తగిన వాడిని అని చెప్పని అనుకుంటున్నప్పటికీ అసలు మన లోపల ఎంత సామర్థ్యం ఉన్నదో, మనం ఎటువంటి వారమో, ఎంత శక్తి బలాలు ఉన్నాయో దేవునికి పూర్తిగా తెలుసండి. It may be my faith, it may be my talent, it may be my skill. అది నా నిపుణత కావచ్చు, నా తలాంతు కావచ్చు, నా విశ్వాసము కావచ్చు. And what happened? We see Peter said, "This is my strength," but what happened? There is a downfall. It became a weakness. Peter denied 3 times. పేతురు అన్నాడు, నేను సమర్థుణ్ణి అని అన్నాడు. కానీ ఏమైంది? పేతురులో బలహీనత ఉన్నది. 3 సార్లు బొంకాడు. ప్రభు నేను ఎరుగను అని చెప్పేసి అని అన్నాడు. And Matthew chapter 8, 19 and 22 verses, if we see here also, we see again the similar aspect. Somebody comes with a strong statement. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలలో కూడాను ఇటువంటి సంభాషణతో కూడినటువంటి భాగమే మనకి వాక్యంలో కనబడుతుంది. A teacher of the law who is very experienced and knowledgeable has seen Jesus doing so many things, and then now he decided and he tells Jesus, "I will follow you wherever you go." ఒక శాస్త్రి అయినటువంటి వ్యక్తి, దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడు, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు చూసి ఉండవచ్చు, యేసు ప్రభు వారి యొక్క బోధలు విని ఉండవచ్చు. వచ్చేసి యేసు ప్రభు వారితో అంటున్నాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పాను అంటున్నాడు. And similar commitments and decisions at times we might have made. I will do anything for the Lord. I will leave everything. I am dedicating myself. We have a bigger commitments. Many times we make this kind of a bigger commitments. ఇలాగననే మనము కూడాను కొన్నిసార్లు భావోద్రేకముగా ప్రభు కొరకు నేను ఇలా చేస్తాను, ప్రభు కొరకు నేను ఇలా గడుపుతాను అని చెప్పని అనేకమైనటువంటి నిర్ణయాలు, సమర్పణలు, ప్రతిష్ఠతలు మనం చేసుకుని ఉంటాం. And the background, the basis for this teacher to make such a big commitment, because he's confident in his knowledge, he is confident in his education, he is confident in his exposure to Jesus' miracles. ఈ శాస్త్రి అయినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను నిన్ను వెంబడిస్తానని చెప్పడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఆయనకి వాక్యం పట్ల జ్ఞానము ఉన్నదనే నమ్మకము, అలాగునే తన మీద తనకున్నటువంటి నమ్మకము, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలను చూసి వెంబడించాలనే కోరిక అయి ఉండొచ్చు. But because Jesus knows every person, he's saying, hey, wait. You need to count the cost. You need to understand me properly. You have only seen the miracles. Actually, you don't know me truly. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఆగు, నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు, నువ్వు పూర్తిగా నన్ను చూడలేదు, నేను చేసిన అద్భుతాలను వీటిని మాత్రమే చూస్తూ ఉన్నావు. ఎందుకంటే యేసు ప్రభు వారికి మాత్రమే ఒక వ్యక్తి లోపల ఉన్నదంతా తెలుసు కాబట్టి ఆ వ్యక్తితో అంటున్నారు ఆగు అని అంటున్నారు. That's why Jesus invited, hey, you come and see, foxes have holes, Son of Man nowhere to lay his head. You don't know what I eat, where I will go, what kind of a life I will live. అందుకే యేసు ప్రభు వారు అంటారు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం కూడా లేదు అని చెప్పేసని, కావాలంటే వచ్చిన అసలైన జీవితం అది చూడు అని చెప్పని శాస్త్రితో అంటున్నారు. And then quickly I'll refer a few references, and Romans 12:3. త్వరితంగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము. And the word says, not to think of yourself highly than you should think. నీకంటే ఎక్కువగా, ఇతరుల కంటే లేకపోతే నీకంటే నిన్ను ఉన్నతముగా హెచ్చించుకోవద్దు. Instead, think sensibly.
జ్ఞానయుక్తముగా ఆలోచించుకొనుము. Yeah, this is something, it's a caution for all of us. Because when we think about our strengths, and sometimes we are not sensible in counting our strengths. ఇదంతా కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయము. కొన్నిసార్లు మన బలాల్ని మనం ఆలోచించుకుంటూ ఉంటుంటాము, మిగతా వాటి మీద మన దృష్టిని పెట్టము. And what he says, God has distributed a measure of faith to each one. That means it is from the God it has come. There is nothing to boast about that strength. అక్కడ దేవుడే ప్రతి ఒక్కరికి వారి వారికి తగిన విశ్వాసమును పంచిపెట్టాడు కాబట్టి దాన్ని బట్టి మనం అతిశయించవలసినటువంటి పని లేదు. ఇచ్చింది దేవుడే. And Galatians 6:3, if you see, if anyone thinks they are something when they are not, they deceive themselves. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో, ఎవరైనా సరే తనకున్నటువంటి సామర్థ్యానికి మించి గొప్పవారము అని అనుకునిన ఎడల వారు తమను తాము మోసగించుకొనుచు ఉన్నారు. This is what happened with Peter. He thought he is very strong. He will never deceive Jesus, but he has fallen. పేతురుతో కూడా జరిగింది అదే. తాను అనుకున్నాడు, నేను ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని, నేను నమ్మకంగా ఉండగలనని చెప్పని అనుకున్నాడు, కానీ పేతురు పడిపోయాడు. And 1 Corinthians 15:10 we read, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, it says, Paul says, God's amazing grace has made me who I am. నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క అపారమైన కృపను బట్టే అంటాడు పౌలు భక్తుడు. And that means you and me need to constantly remind ourselves that whatever the capacity, whatever the skill, whatever the ability, strength I have, it is because of God's grace. కాబట్టి నీవు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనలో ఏ తలాంతు ఉన్నా, ఏ వరం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి సామర్థ్యాలున్నా అవి కేవలం దేవుని కృప వలననే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. And what is the Paul is saying? He's saying, I worked harder than all of the rest. In way, I is saying that I'm a very hard-working person. I am good at my work. అపోస్తులైన పౌలు భక్తుడు అంటున్నాడు, మిగతా అపోస్తుల కంటే ఎక్కువగా నేను ప్రయాసపడిన వాడను అని అంటూ ఉన్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా శ్రమ నొందితినని అంటున్నాడు. In another way, if we say that I have a strength, I am putting to use all those strengths, but that strength is not my strength. It has come from God. వేరొక విధంగా పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకెంత బలమున్నదో ఆ బలమంతా కూడా నేను దేవుని ఆత్మలను రక్షించుట కొరకు సేవ కొరకు వాడాను. అయితే ఆ బలము నా సొంత బలము కాదు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటిది అని అంటున్నాడు పౌలు భక్తుడు. It may be anything. It may be a simple cooking, it may be singing, it may be preaching, it may be managing the organization, managing the family, or it may be running the certain other responsibilities. అది ఏదైనా కావచ్చు, వంట వండటం కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, కార్యనిర్వహణ చేయటం కావచ్చు, ప్రసంగించటం కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. When the Paul ends up saying that his empowering grace is poured out on me. His grace is upon me, and that is where that is the eyes we need to see our strength. Through the eyes of God's grace, I need to see my strengths. కాబట్టి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క కృప, అపారమైనటువంటి కృప నా మీద కుమ్మరింపబడినది అంటున్నాడు. మనం కూడా అలాగుననే మన జీవితంలో ప్రతి విషయంలో దేవుని యొక్క కృపను బట్టేననేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి, గుర్తించాలండి. If we don't see our strength through the lens of God's grace, there is a danger that we can boast or we may become proud. మనకున్నటువంటి బలము దేవుని యొక్క కృపే అనేటటువంటి ఇది దేవుని యొక్క కోణంలో, దేవుని యొక్క కన్నులతో మనం చూడకపోతే
వచ్చే ప్రమాదం ఏమిటయ్యా అంటే గర్వించే అవకాశం ఉన్నది, గర్వించి పడిపోయే ప్రమాదం ఉన్నది. And 2 Corinthians 3, 4 and 5, this is what again the Paul wrote. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలలో పౌలు భక్తుడు మరలా చెబుతూ ఉన్నాడు. We don't see ourselves as capable enough to do anything in our own strength. మా సొంత బలములతో మేము చేయ సామర్థ్యము కలిగిన వారమని చెప్పి మేము అనుకోలేదని అంటున్నాడు. And we all know how excellent person or qualities Paul had in teaching, in education, in knowledge, in writing. He had so many qualities, good qualities. జ్ఞానములోను, చదువుల్లోను, నేర్పించటంలోను, అనేకమైనటువంటి విషయంలో మనలో మనమందరం అనేకమైన తలాంతులు, శక్తి సామర్థ్యాలు మనం కలిగి ఉన్నాం. And but the Paul, in spite of having so much knowledge and strength, but he says we don't count ourselves capable. పౌలు భక్తుడు కూడాను తన జీవితంలో అతిశయించటానికి ఎన్నో శక్తి సామర్థ్యాలు తన జీవితంలో ఉన్నప్పటికీ అవి తన సొంత బలములు, సొంత శక్తి సామర్థ్యాలుగా అతిశయించట్లేదు, దేవుడిచ్చినవే అని చెప్పని మహిమపరుస్తున్నాడు దేవుణ్ణి. And that's what the Paul is saying. That is, you and me need to say, my true competence, my true strength, or my true abilities flows from God's empowering presence. దేవుని యొక్క సన్నిధి నుండే నా నిజమైన శక్తి సామర్థ్యాలు, నా నిజమైనటువంటి బలములు, నా నిజమైనటువంటి తలాంతులు, వరములు ప్రవహిస్తూ ఉంటాయి అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. And again in the 2 Corinthians 12, if you see, this is what he says, I am glad to boast about my weakness because the power of Christ is working through me. అదే విధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నా బలహీనతను బట్టి నేను అతిశయించుచున్నాను, ఎందుకనగా దేవుని యొక్క అపారమైనటువంటి కృప కుమ్మరింపబడుతూ ఉన్నది అని అంటున్నాడు. That's why the Lord, in an answer to his prayer, he said, my grace is all you need, my grace is sufficient. అందుకనే పౌలు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తూ నా కృప నీకు చాలును అని చెప్పేసి అని అంటున్నాడు దేవుడు. And those who understand that their strength is not their strength, it is God-given capacity, they will always remind themselves, it is by grace, through grace, and for his glory. వారికి ఉన్నటువంటి బలములు, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం దేవుడు అనుగ్రహించినటువంటివే. అవన్నీ కూడాను దేవుని మహిమార్థమై వాడవలసినటువంటివి. And I quickly want to just highlight few learnings from the life of Peter from chapter 21 of Gospel of John. యోహాను సువార్త 21వ అధ్యాయములో పేతురు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. And we know that chapter, after Jesus rose again, and then after he appeared few times, but the Peter ended up going for fishing again. అక్కడ సన్నివేశము, సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కొన్నిసార్లు శిష్యులకి ప్రత్యక్షమవుతూ కనబడుతూ వచ్చారు. అయితే పేతురు మాత్రం నేను చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోతున్నానని చెప్పని వెళ్ళిపోయాడు. And not only he goes, and other disciples also join with him. తానొక్కడే వెళ్ళటం మాత్రమే కాదు, తనతో పాటు మిగతా శిష్యులు కూడాను వెళ్ళారు. And then he had a fresh encounter with Jesus, and then we know that Jesus had a conversation, do you love me, do you love me? And then there is a restoration Peter had. అయితే ఆ తర్వాత ఒకనొకరు కలుసుకోవటము, మాట్లాడుకోవటము, తాజా ముఖాముఖి ఎదుర్కోల అనుభవాన్ని పేతురు కలిగి ఉండటము, తర్వాత యేసు ప్రభు వారు పేతుర్ని నువ్వు నన్ను ప్రేమించుచున్నావా,
నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నా మందను కాయమని చెప్పని మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. Let me just put what learnings we can take from Peter's life, because he always considered himself as a strong person, able person, um, very bold person. పేతురు ఎప్పుడు కూడాను తనను తాను నేను ఎంతో ధైర్యము గలవాడిని, ఎంతో బలం కలిగిన వాడిని, నేను శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని, నేను సమర్థుణ్ణి అని అనుకుంటున్నాడు. కాబట్టి పేతురు జీవితంలోంచి కొన్ని పాఠాలు, కొన్ని విషయాలు నేర్చుకుందామండి. We all know that the Peter was chosen by God. Peter loved the Lord, and Lord also loved Peter so much. మనకందరికీ తెలుసు, పేతురు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. పేతురు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు కూడా పేతురుని ప్రేమిస్తూ ఉన్నాడు. Peter was very active, always very bold. He always received a lot of personal inputs from Jesus directly. పేతురు చాలా చురుకుగా ఉండేవాడు, చాలా ధైర్యంగా ఉండేవాడు. చాలా విషయాలని యేసు ప్రభు వారి దగ్గర నుంచి సూటిగా పొందుకుంటూ తీసుకుంటూ ఉండేటటువంటి వాడు. But the death of Jesus has shaken and disturbed him. అయితే యేసు ప్రభు వారి యొక్క మరణము అతన్ని కదిలించి వేసింది, వణికించింది. And he felt purposeless, and he did not see any future ahead. ఇక ఏ ఉద్దేశం లేని వాడుగా, ఏ భవిష్యత్తు తన కళ్ళ ఎదుట తన ముందు తనకి ఇంకా కనపడటం లేదు. డిస్కనెక్ట్ అయినట్టుందండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. ఆయన చెప్పారు నిన్న, అది అక్కడ బాగా రైన్స్ వస్తున్నాయంట, కనెక్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో, మనం వెయిట్ చేద్దాం. Pastor Jiva, I'm sorry, I was disconnected. I'm back again. It's okay, sir. It's okay. Yeah. I was saying that Peter, though he had an encounter with Jesus after resurrection, he was still unsure of his future. యేసు ప్రభు వారు మరణము తరువాత పేతురికి ఇక ముందు ఎటువంటి భవిష్యత్తు ఏమీ కూడా కనబడటం లేదు. That's what we see in John 21:3. They says is, I'm going out to fish. Now he decided his future is what he knows, what he is good at. అందుకనే పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇక నేను చేపలు పట్టుకోవడానికి వెళుతున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన విద్య అదే, ఇక నేను అదే పని చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా చెప్పాడు మిగతా శిష్యులతోటి పేతురు.
Brother Victor, I think your connection is not good. What about now? Yes, it's good, brother. Please go ahead. Okay. At one point of time, Peter said, I am so strong, I will die with you, Jesus. But here he say that I am going out to fish. ఒకానొక సమయంలో పేతురు యేసు ప్రభు వారితో అంటాడు కదా, నేను నీతో పాటు మరణించడానికైనా సిద్ధమే అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడేమో నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటున్నాడు పేతురు. And just reflect on our own, some of the decisions. We had made so many commitments and we used to use our strength, God-given strength. There may be times we have left those, we are not using anymore. We have diverted, we have drifted. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు, లేకపోతే అనేకమైన విధానాలు ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడకుండా వాటి నుంచి మనం కూడా తొలగిపోతూ ఉన్నామేమో. And not only he drifted, and here he says that he has taken, the others said, we will go with you, because they considered Peter is a strong person. They modeled him, and now his decision has influenced others. యోహాను సువార్త 21వ అధ్యాయములో పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పని తాను తనకున్న శక్తి సామర్థ్యాల నుంచి తొలగిపోవటం మాత్రమే కాకుండా తన తోటి శిష్యులైనటువంటి వారిని కూడా వాళ్ళని కూడా ప్రభావితం చేశాడు. వాళ్ళు కూడా మేము కూడా వచ్చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పేతురు చాలా సమర్థుడు, చాలా బలవంతుడు. పేతురు వెళ్ళిపోతుంటే మనం ఎంతటి వాళ్ళం అనుకొని వాళ్ళు కూడా చేపలు పట్టడానికి మేము కూడా వస్తామని చెప్పని అన్నారు. సారీ అండి, మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. పాపం అక్కడ నాన్ స్టాప్ గా వర్షం పడుతుందండి. అక్కడ లంతాపుట్లో నిన్న అన్నారు ఆయన కనెక్షన్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఒక చిన్న పల్లవి పాడితే ఈ లోపల బాగుంటుంది. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన కలవరపడుచున్నాను నిలువరముగానుండలేను నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన ప్రభువు గద్దింప తుఫాను గడగడలాడి ఆగేను ప్రభువు గద్దింప తుఫాను
గడగడలాగేను సాగరము నించెను నవ నెమ్మదిగా సాగేను నా జీవిత సాగరన రేగేను పెనుగాలివాన యేసయ్యా యేసయ్యా నన్ను గావగాలేవేమయ్యా యేసయ్యా యేసయ్యా నన్ను గావగాలేవేమయ్యా బాధలు శోధనలు అలలై నన్ను Hello, Bobby. పెనుకొని కూర్చుంపు అలలై. ఓకే గారు. I'm sorry, Bobby, can you just allow me to share the screen? Or I can just share with. Yeah, 1 second. Johnson, co-host చేయను. Co-host already. No, you have to again make me co-host. Yes, sir, please. I have only one more slide. I think ఇంకొక భాగం ఉన్నది మీతో పంచుకోవటానికి. just okay. But that night they caught nothing. So that means their experience and strength did not give them fruits. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురు శిష్యులు ఆ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడినా ఒక చేప కూడా దొరకలేదు. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల వాళ్ళకి ఏమీ కలగలేదు. But Jesus stood on the shore. Now we say that there is a visitation and fresh encounter, fresh revelation from Jesus to Peter. యేసు ప్రభువారు ఒడ్డుకు వచ్చి కూర్చొని ఉన్నారు, ఒడ్డునున్నారు. అప్పుడు పేతురికి ఒక తాజా ముఖాముఖి ఎదుర్కోలు, తాజా దర్శనం యేసు ప్రభువారితో కలిగింది పేతురికి. And this encounter, the visitation, revelation they have received when they have failed in their strength, when they have become vulnerable in their strength. వారు శిష్యులు పేతురు మరి ముఖ్యంగా వారి జీవితంలో ఈ ముఖాముఖి ఎదుర్కోలు అనుభవము, ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందయ్యా అంటే వారి సొంత బలాలు అంతా విఫలమైపోయినప్పుడు, రాత్రంతా ప్రయాసపడిన ఏమి దొరకనప్పుడు, వారి బలము శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోయినప్పుడు కలిగినవి. That's why it is important for us in our vulnerability, when we feel we don't have our own strength, that is when the Lord's encounter will take place. That is where the Lord will be pleased to reveal us. Not when we think we are aware of everything, it's not the time the Lord will reveal. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే నాకు ఏమీ తెలియదు, నా వల్ల ఏమీ కాదు అనే ఒక శూన్యపు స్థితిలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు తనను తాను బయలుపరచుకోవటానికి ఇష్టపడతాడు. అంతేగాని నాకంతా తెలుసు, నాకు ఇంత బలం ఉంది, నేను చేయగలను అన్నప్పుడు దేవుడు తనను తాను మనకి బయలుపరచుకోవటానికి అంతగా ఇష్టపడడండి. But the challenge with the Peter is he was not expecting Jesus' encounter. He was not expecting the revelation. He was not expecting the restoration. వాస్తవానికి పేతురు యేసుప్రభువారు అక్కడికి వస్తారని, యేసుప్రభువారు తనని పునరుద్ధరిస్తారని, ఆ ముఖాముఖి ఎదుర్కోలు అనుభవం జరుగుతుందని ఆశించలేదు. For Peter, he is moved on with his life. Now he thought he will use his strength of fishing for his survival. ఇంకా పేతురు ఏమనుకుంటున్నాడంటే నాకు తెలిసిన జ్ఞానము, నాకున్నటువంటి తలాంతు చేపలు పట్టటమే కాబట్టి ఇక నా మిగతా జీవితం అంతా, శేష జీవితం అంతా కూడా చేపలు పట్టుకొని బతికేస్తానని చెప్పి అనుకుంటున్నాడు. At one point of time, he thought his strength was to die for Jesus. But ultimately, he went on to his strength, which was his before conversion. The strength he is now depending on his old strength.
ఒకప్పుడేమో యేసు ప్రభువారితో నీ కొరకు నేను చావటానికైనా సిద్ధమే అని చెప్పని అన్నటువంటి పేతురు ఇప్పుడు తన యొక్క సమస్తాన్ని బలాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి నా పాత వృత్తికే నేను వెళ్ళిపోతానన్నట్లుగా ఆ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. And then we see in 21:7, the moment he realized, when he came to his senses that it is the Lord, when he realized the encounter of Jesus, he felt ashamed. He wrapped his outer garment. 21వ అధ్యాయం 7వ వచనములో అది పేతురికి యేసు ప్రభువు ఒడ్డునున్నది అని చెప్పని తెలిసినప్పుడు తాను ఎంతగానో సిగ్గుతోటి బోట్లోంచి కిందకి దూకేశాడు. I think in our life also we all can say that our turning points towards Lord happened when our inner blind spots have been opened. Our inner blindness has been, the mask has been removed from the word or from the spirit of the Lord. మనలో కూడాను మన నేటికి కూడాను మన లోపల ఉన్నటువంటి ఆ అంతరంగికమైనటువంటి మనోనేత్రాలు మోయబడి ఉన్నాయేమో, అవి తెరవబడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ మాస్క్ ఏమైనా కప్పి ఉన్నదేమో, అది తీయబడవలసినటువంటి అవసరత ఎంతగానో ఉన్నది. And that's what Jesus. Look at the love of Jesus. Jesus did not made any comment, did not condemn, neither he judged Peter. యేసు ప్రభు వారి యొక్క ప్రేమను అక్కడ చూడండి. యేసు ప్రభు వారు పేతుర్ని గద్దించలేదు, తిరస్కరించలేదు, ఏమాత్రం కూడాను అతన్ని తిట్టలేదు. If I'm in Jesus' place, probably I could have made a few comments for Peter. నేనే గనక యేసయ్య స్థానంలో ఉంటే పేతుర్ని కొన్ని మాటలు అని ఉండేవాడినేమో. Hey Peter, you thought you will die with me. Look at now, what are you doing? Where have you fallen? పేతురు, ఒకప్పుడు నువ్వు నాతో కూడా చావడానికి సిద్ధమే అన్నావు, మరి ఇప్పుడేంటి నువ్వు చేసే పని, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని అనేవాడిని. And when you are walking with me, was that all was only a show? What you have showed your commitment to me? Can I rely on you? Can I depend on you, Peter? నీవు ఇంతకాలం నాతో నడిచినప్పుడు అదంతా కూడా నటన అనుకోవాలా, అదంతా వేషధారణ అనుకోవాలా ఏంటి పేతురు చెప్పు అని ఉండేవాడిని. I think I made a wrong decision in selecting you as a disciple. నేను నిన్ను శిష్యుడిగా ఎంచుకోవటంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో పేతురు అని ఉండేవాడిని. I thought you will take forward the kingdom business after I go up. నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్య విషయాలన్నీ నువ్వు ముందుకు తీసుకెళ్తావేమో అని చెప్పని అనుకున్నాను. Is that not how we look at others when they fail, when they don't use their strength, when they drift, when they backslide? ఇతరులు విశ్వాసం నుంచి వైదొలిగినప్పుడు, విశ్వాస భ్రష్టులైపోయినప్పుడు, ఆ పనిలో ముందుకి కొనసాగకపోయినప్పుడు, ఆ బలము లేనప్పుడు మనం అనే విధానం ఇలాగే ఉంటుంది కదండి. But look at Jesus. Look at the heart of Jesus. He approached with a restoration process, no condemnation, not making any fun, no writing of Peter. అయితే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మనసును చూడండి, ఆ విధానాన్ని చూడండి. పేతుర్ని గద్దించటం లేదు, పేతుర్ని తిరస్కరించటం లేదు, పేతుర్ని ఏమాత్రం విమర్శించటం లేదు. And that is what you and me need to also to treat with people, those who may fail, those who may backslide, those who may for some reason become blind. కొన్ని కారణాలను బట్టి విశ్వాస అంధత్వంలోనికి వెళ్ళిన వారిని, విశ్వాస భ్రష్టులైపోయినటువంటి వారిని, విశ్వాసం నుంచి వైదొలిగిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, పతనమైపోయినటువంటి వారిని, వారితో మనం వ్యవహరించవలసిన విధానం కూడా యేసయ్య పేతురుతో వ్యవహరించినట్లే మనం వ్యవహరించాలి. And here, look at, says, come and have a breakfast, Peter. He is not talking about his failure. He is just saying, come, I want to restore, I want to reinstate you, Peter. పేతుర్ని గద్దించటం లేదు, కానీ పేతుర్ని తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పని, తిరిగి తన జీవితాన్ని కట్టాలని, మరలా ఆ దారిలోనికి తీసుకొని రావాలని యేసు ప్రభువారు ప్రేమపూర్వకంగా పేతురు రా,
అల్పాహారం తిని ఇక్కడ చేపలు ఉన్నాయి తింది కానీ రా అని చెప్పని పిలుస్తున్నారు. And if we are in the Peter's place, and probably we also need to realize that the Lord is always interested in restoring us back and using us back again if we have failed, if we have neglected. మనము నిర్లక్ష్యపరచబడినట్లయితే, మనం పడిపోయినట్లయితే, మనం విఫలమైనట్లయితే గనక ప్రభు ఎప్పుడూ కూడాను మరలా తిరిగి లేపటానికి, మరలా తిరిగి పునరుద్ధరించడానికి, మరలా తిరిగి కట్టడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. Let's remember, if we don't see our strength through the lens of God's grace, we will fail. Whenever we fail, we need to again have a restoration with the Lord. మన యొక్క బలమును దేవుని కన్నులతో గనక చూడకపోతే మనము గర్వించి పడిపోతాము. అయితే దేవుడు మనలను తిరిగి పునరుద్ధరించడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాడండి. And let me just end with this. We all need to continue to have a fresh encounters with Jesus and continue to change our perspectives. ఈ మాటతోటి నన్ను ముగింపనివ్వండి. ఎప్పుడూ కూడాను యేసు ప్రభు వారితో మనము తాజా ముఖాముఖి ఎదుర్కోలు అనుభవాలు కలిగి ఉంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మార్చుకుంటూ వెళుతూ ఉండాలి. And what Paul said, our true competency flows from God's empowering presence. పౌలు భక్తుడు ఏ విధంగా అయితే చెప్పాడో, దేవుని యొక్క సన్నిధి నుండే నిజమైన మా శక్తి సామర్థ్యాలు మాకు దొరుకుతాయి అని అన్నాడు. He alone makes us adequate ministers. ఆయన మాత్రమే నిపుణత గల పరిచారకులుగా మనలను చేయగలిగిన వాడు. And Philippians, the word did not end with through I can do everything. Thank God that Paul has written through him who gives me strength. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు నా శక్తితో నా బలముతో నేను సమస్తము చేయగలను అని అంటలేదు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు. And the problem comes, we can fall when we end this verse with full stop with the everything. I can do everything. మనము సమస్య వచ్చినప్పుడు లేకపోతే నా బలంతో నేను సమస్తం చేయగలను, నా శక్తితో నేను చేయగలను అని చెప్పని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉంటాం. Yes, we have to use our strength, but we need to continue to realize that it is through him, the one who given us strength, given us wisdom, given us education, given us opportunities, given us talents and gifts. అయితే మన బలమును వాడాలి, కానీ ఆ బలము దేవుడిచ్చింది, ఆ శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చినవే, ఆలోచనలు దేవుడిచ్చినవే, ఆ తలాంతులు దేవుడిచ్చినటువంటివే, ఆ సమస్తము దేవుడిచ్చినటువంటివే అనేటటువంటి విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. May the Lord help all of us that we will use it for his glory. ఆయన మహిమ కొరకు మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ వాడునట్లుగా దేవుడు మనకి కృపని సహాయమును అనుగ్రహించునుగాక. Thank you, Pastor Jeev. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ విక్టర్ ఎమ్మాన్యుయల్ గారు. మరి బలాలు బలహీనతలు అనే టాపిక్ మీద మనందరికీ చక్కగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే తెలుగులోకి చక్కగా ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవన్ గారికి కూడా వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు చెప్పిన వాక్యంలో అంత సారాంశం మనల్ని మనం జీరో చేసుకోవాలండి. దేవుడి బలం మీదే మనం ఆధారపడాలి. చక్కగా చెప్పారు. మేము ఎంకరేజ్ చేయబడ్డాము, మరి సరి చేసుకోబడ్డాము కొన్ని విషయాల్లో. చాలా థ్యాంక్ యూ అండి పాస్టర్ విక్టర్ ఎమ్మాన్యుయల్ గారికి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మమ్మలను బలహీన దశలో నుంచి ప్రేమించేటువంటి ఏకైక దేవ, నిత్యము మా యొక్క మనస్తత్వాన్ని ఎరిగి, మా పరిస్థితులను ఎరిగి, బలహీనతను ఎరిగి, మరి తండ్రి మీకు వ్యతిరేకంగా ఎన్ని విధానాలుగా మేము జీవిస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని బలపరచడానికి మాతో పాటు ఉన్నటువంటి దేవుడు నీవే. అయా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం.
అయ్యగారి ద్వారా పీటర్ యొక్క జీవితంలో జరిగినటువంటి మరి తండ్రి నేను ఇలాంటి వాడినే కదా, ఇలాగే జీవించాలనే ఒక ఆలోచన ఎప్పుడు మనిషిలో ఉంటున్నదని పేతురు ద్వారా మాకు బయలుపరిచి ఉంటున్నారు. అవును తండ్రి, మరి పౌలు గారు చెప్పినట్లు మనం లోకంలో ఉన్నాం కానీ లోకస్తులు కాకున్నట్లు, చీకటిలో ఉన్నాం కానీ వెలుగు సంబంధమై ఉండినట్లు, మరి అసత్యంలో ఉన్నాం కానీ సత్య సంబంధమై ఉన్నట్లు ఉండాలని పౌలు గారు కూడా హెచ్చరించి ఉంటున్నారు. మరి ఈరోజు తండ్రి, ఒక మనిషి తను తాను ఉపేక్షించుకున్నప్పుడే మీ బలాన్ని ఆస్వాదించగలడు, ఆ బలములో జీవించగలడు, ఆ బలము ద్వారా జయం పొందగలడు అనేటువంటి విషయాన్ని పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల ద్వారా మాకు బయలుపరిచి మరి తండ్రి అయ్యగారి ద్వారా మీరు ఇచ్చినటువంటి ఇక సందేహిక స్థితులు చెల్లిస్తుంటున్నాం. ఎన్నో అవాంతరాలు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన ఏం చెప్పాలనేటువంటి ఆశ కలిగినటువంటి విధానాన్ని మాకు సంపూర్తిగా వివరించినందుకు మీకు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మరి లోకము అనేటువంటిది అనేకమైన అభ్యంతరాలకు కారణమై ఉంటుండగా వాటి మధ్యనైనా మరి ఒక మంచి మాటతోనే మా యొక్క వెలుగును మీ కృపను మాతో నింపుతున్నందుకే మీకు స్థితులు చెల్లిస్తుంటున్నాం. అలాగే తండ్రి చక్కగా మరి ట్రాన్స్లేషన్ చేసినటువంటి అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతమందిగా మేము ఈ మాటలు విని ఉంటున్నాం తండ్రి. మరి నిజమైన జీవితం కొరకు మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి, మమ్మల్ని మేము తండ్రి తగ్గించుకోవాలి, మమ్మల్ని తండ్రి ఏమీ లేని వారుగా మీ యొక్క సంపూర్ణంగా మీ పైన ఆధారపడి జీవించాలనేటువంటి ఒక నిక్షిప్తమైన ఒక నిధిని మాకు పరిచయం చేసినందుకే మీ స్థితులు చెల్లిస్తుంటున్నాం. దాని యందు మేము సంతోషపడి మా జీవితాలను కట్టుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఈరోజు జూమ్ మీటింగ్ లో చేరి ఈ మాటలన్నీ విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు మీకు స్థితులు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, నిత్యము మీ మాటలు మాకు అవసరం. మేము పడిపోకుండా నిలబడడానికి, సాగిపోవడానికి, కొనసాగడానికి, జీవించడానికి, నిజముగా మనం ఉనికి కలిగి ఉండడానికి ఇది చాలా అవసరమైన మాటలు తండ్రి. ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి రాబర్ట్ అయ్య గారిని, జేమ్స్ అయ్య గారిని ఆరోగ్య విషయంలో మీ కనికరం చూపండి. మరి తండ్రి వివాహ కార్యక్రమం జరిగిపోతున్నటువంటి అమ్మగారు రూపమ్మ గారి యొక్క మరి ఆనంద సహోదరుని బట్టి ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లను మరి తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. ఘనంగా వివాహ కార్యక్రమం జరగడానికి సహాయం దయచేయండి. వారి అవసరాలు కూడా మీరు తండ్రిని మరి తీర్చమని వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఇంకా జూమ్ మీటింగ్లో అనారోగ్య పరిస్థితిలో మీ సహాయాన్ని కోరి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని తండ్రి మీ యందు తండ్రి నేను అప్పచెప్తుంటున్నాను. మీరే సహాయకుడిగా ఉండి మరి తండ్రి ముందుకు సాగించి వారి అవసరాల కొద్దీ మీ యొక్క కృప ద్వారా తండ్రి క్షేమాన్ని కలిగించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతిదిన ఆహారానికి స్థితులు చెల్లించుకుంటూ మీకే ఘనత మాన ప్రభావం చెల్లునుగా. కానీ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. మరి లోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారమును దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మా శోధన లేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే అంటున్నావు నాయనా. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు ఇత్తబడినటువంటి వాక్యముతోను మన హృదయములను స్థిరపరిచి ముందుకు కొనసాగించడానికి ఆయన కృపాక్షేమాలు నిత్యము మన వెనువెంటనే రానిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి గమనించండి, రేపు మనకి వాక్యం అందించడానికి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారండి. దయచేసి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద జాయిన్ అవ్వచ్చండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ మెసేజెస్ అన్ని షేర్ చేయొచ్చండి. ఇవన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా గానీ మీకు అందుబాటులో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ అండి. వాక్యం అందించిన విక్టర్ ఇమ్మానుయేల్ గారికి, అట్లాగే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవన్ గారికి ప్రత్యేకంగా ముగిస్తున్నాం. ముగించుకుందాం.